తెలంగాణ ఏర్పడ్డప్పుడు మన బడ్జెట్ వచ్చేసి 1,00,00,000 తెలంగాణ ఏర్పడ్డప్పుడు అంటే 2014 2015 సంవత్సరానికి మన రాష్ట్ర ప్రభుత్వము పెట్టినటువంటి బడ్జెట్ 1,00,00,000. అప్పుడు మన రాష్ట్రము 30,000 కోట్ల మిగులు నిధులతో ఉంది. అంటే మనకు అప్పుడేం అప్పు లేదు. అప్పు లేకుండా 30,000 కోట్ల రూపాయలు మిగులు నిధులతో ఉన్న మన రాష్ట్రము ఈరోజు 2024-25 బడ్జెట్లో 2,90,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే మన మీద ఉన్న అప్పులు వచ్చేసి 4,58,000 కోట్ల రూపాయలు మన రాష్ట్రం అప్పు చేసింది. ఈ అప్పు పెరుగుతానే వచ్చింది సంవత్సరం తప్ప అది తగ్గడం లేదు. అసలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా అప్పులు చేసుకుంటూ పోతే ఇవి ఎవరు తీరుస్తారు, ఎలా తీరుస్తారు అనే ఒక చార్ట్ లేకుండా అసలు అప్పు చేసుకుంటూనే పోతే మన రాష్ట్రం ఎప్పుడు ఇంకా బాగుపడే. ఇప్పుడు ఒక్కొక్కరం మనము అనుకుంటున్నామేమో మనం నెత్తిన తెలంగాణ ప్రజల నెత్తిన ఒక్కొక్కరి నెత్తిన 13,000 రూపాయల అప్పు ఉంది మనకి ఇప్పుడు. ఇవి కాకుండా మళ్ళీ వేరే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మన మీద అప్పులు చేస్తూనే ఉన్నారు. దాని లెక్క అయితే వేరే ఉంది ఇంకా ఇప్పుడు. సో ఇప్పుడు ఈ తెలంగాణ ఏర్పడ్డ 10 సంవత్సరాలలో మనము చేసినటువంటి మన రాష్ట్రం తరఫున చేసినటువంటి మన ప్రభుత్వం చేసినటువంటి అప్పు 4,58,000 కోట్ల రూపాయలు. మన మీద ఒక్కొక్కరి మీద 13,000 రూపాయల అప్పు ఉంది. ఈ అప్పును ఎవరు ఎట్లా తీరుస్తారో మనకైతే ఇంతవరకు ఏ గవర్నమెంట్ తెలియలేదు. పోయిన గవర్నమెంటు చెప్పలేదు, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా ఇంకా అప్పులే చేస్తుంది తప్ప ఈ అప్పుల్ని ఎట్లా తీరుస్తారో చెప్పే ఉద్దేశం అయితే లేదు. మరి ఇది చెప్పాలనే మీకు ఈ వీడియో చేస్తాను.